మీరు ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైల్ చేస్తున్నారా? మీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మీరు చూసైనా మీరెంతకు ఐటీ ఫైల్ చేస్తున్నారో చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే అది ఎలా చూడాలో తెలీదు. ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. మీరు బ్యాంక్‌కెళ్ళి లోన్ కోసం ఎళ్ళినా, క్రెడిట్ కార్డ్ అడిగినా, లేకపోతే టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలన్నా ఎవ్వరైనా మిమ్మల్ని అడిగేది ఒకటే క్వెషన్. ఎంతకు ఐటీ ఫైల్ చేస్తున్నారు? మీరు సీఏకో, టాక్స్ కంట్రోలర్‌కి ఫోన్ చేసి నేను ఎంతకు ఐటీ ఫైల్ చేస్తున్నా అని అడుగుతారు. అది మీరే చూసుకోవచ్చు. ఎలానో చూడండి. ఫస్ట్ మీ మీకు ఐటీ ఫైల్ చేసిన ఫైల్ ఓపెన్ చేయండి. దాంట్లో ఇలాంటి డాక్యుమెంట్ ఉందో చూడండి. ఈ డాక్యుమెంట్‌ని అక్నాలెడ్జ్‌మెంట్ అంటారు. ఇక్కడ ఉన్నది చూడండి పైన హెడ్డింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ అని. పైన ఇండియన్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అక్నాలెడ్జ్‌మెంట్ అని ఉంది. ఇలా ఉంటుంది. ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ లోగో లైట్‌గా ప్రింట్ అయింది చూడండి. ఇది ఒరిజినల్‌ది. సో, దీంట్లో మీరు చూడాల్సింది ఏంటిదంటే టోటల్ ఇన్‌కమ్. ఈ ఫిగర్ ఉందిగా ఇక్కడ నంబరు 9,13,310 ఈ క్లయింట్‌కి. సో, ఈ క్లయింట్ ఇంతకి ఐటీ ఫైల్ చేసుకున్నట్టు. ఎవరన్నా అడిగితే మీరు ఇది చెప్పాలి. ఇవన్నీ కాదు. ఇవన్నీ టాక్స్ కట్టిన ఫిగర్సు, ఇక్కడ రిఫండ్ ఎంత అనేది వస్తది. ఇవన్నీ పక్కకు పెట్టండి. ఈ ఒక్కటి చెప్పండి చాలు. ఈ హైలైట్ చేసింది కదా! అంతే. సింపుల్. ఫ్యూచర్‌లో సీఏకి గాని, టాక్స్ కన్సల్టెంట్‌కి ఫోన్ చేయకుండా మీరే చూసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ విషయం మీకు ఇంత ముందుకే తెలుసా లేదా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.